అర్థమైందా? పోటాపోటీ అనేది ఏముండదు, వన్ సైడే. వెల్లంపల్లి గారు మెజార్టీ ఖచ్చితంగా 20,000 వచ్చిద్ది, ఆయన గెలుస్తాడు ఖచ్చితంగా. పోటాపోటీ అనేది మర్చిపోవడమే. గోండమ్మ గారు పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నిధులకు వచ్చారు. అతను ఇక్కడికి ఎవరికి తెలిసి ఎవరికి తెలియదు కదా. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? తూర్పు నుంచే ఇతను వచ్చింది. ఆయన పశ్చిమ నుంచి వస్తే ఈయన తూర్పు నుంచి వచ్చాడు. పశ్చిమ నుంచి ఎలా వచ్చాడు? ఆయన ఉండేది అక్కడ మన లోటర్స్లో ఉంటారు సారు. ఆయన ఎక్కడి నుంచి? తూర్పు నుంచి వచ్చారు. మరి అలా అనుకుంటే రెండు అలా కుదరవు కదా. రేపు నాకు నేనే గెలుస్తానని చెప్పి పెద్ద ధీమా వ్యక్తం చేస్తాను. ధీమా ఎవరికాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు? గెలిచేది మేమే, గవర్నమెంట్ ఫామ్ చేసేది మేమే. సంక్షేమ పథకాల వల్ల గెలుస్తున్నారా మీరు? సంక్షేమ పథకాల వల్ల ఎందుకు గెలుస్తాం? జనాల్లో ఆదరణ ఉంది, సంక్షేమ పథకాలు ఉన్నాయి, ప్రతి రోడ్లు వేసారు. మా కంట్రీకి వచ్చి చూడండి అన్న, కంట్రీకి 64 డివిజన్ వచ్చి చూసినా పార్కులు ఎన్ని ఉన్నాయో అర్థమైంది. ఎంత చేశారు, గవర్నమెంట్ ఎంత చేసిందో అర్థమైంది. ఇప్పుడు రేపు 24 ఎలక్షన్లో ఎవరు వస్తారంట? వచ్చేది వన్ సైడే అంట. గవర్నమెంట్ ఫామ్ చేసేది జగన్ అన్నదే. జగన్ అన్నే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అంతే. వెల్లంపల్లి గారు ఎమ్మెల్యేగా అవుతారు, మినిస్టర్ అవుతారు నెక్స్ట్. నియోజకవర్గంలో గోండమ్మ గారు వెల్లంపల్లి గారు ఇద్దరు పోటీగా ఉన్నారు. ఇద్దట్లో ఎవరు వస్తారంట? వెల్లంపల్లి గారు వస్తారు. ఎందుకని కొద్దిగా అభివృద్ధి చేశారు కాబట్టి. మన సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు కూడా కొన్ని శాంక్షన్ చేశారు, చేపించారు. కొన్ని వచ్చిన తర్వాత మా 1వ డివిజన్లో కూడా శాంక్షన్ చేయించారు, వేశారు ఆల్రెడీ. మలసిన కోడేశ్వరంలో కొన్ని ఆగినాయి. అది కదా ఇప్పుడు టీడీపీ గోండమ్మ ప్రజాదరణ ఎవరికి ఉంది? టీడీపీకి గోండమ్మ గారికి, వైసీపీ వెల్లంపల్లి గారి ప్రజాదరణ ఎవరికి ఉంది? మన వెల్లంపల్లి గారికి ఉంది. ఎందువల్ల? పథకాలు ఇచ్చారు, జగన్ గారు ఎన్ని అభివృద్ధులు చేశారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇటు సెంటర్కి వచ్చాడు కదా, వస్తే దానివల్ల ఏముంటుందండి? అభివృద్ధి చేశారు కదా. అప్పుడు విష్ణు గారు చేశారు, ఇప్పుడు వెల్లంపల్లి గారు వచ్చారు. ప్రజలు వెల్లంపల్లికి ప్రజా ఆర్డర్ ఇస్తున్నారంటారా? బంగారులాగా ఇస్తున్నారు, బంగారులాగా ఇస్తున్నారు. ఇప్పుడు గోండమ్మ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా. ఏం గెలుస్తారండి? ఎన్ని భూ కబ్జాలు చేశాడు, ఎన్ని చేశాడు. ఏ రోజు కూడా ఇప్పుడు 1వ డివిజన్లో ఏ రోజు కూడా వచ్చింది లేదు, చేసింది లేదు. 2019లో కూడా ఏ రోజు కూడా క్యాన్వాసింగ్ తిరిగింది కూడా లేదు అయింది. మేము 2013 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కానీ నేను 1వ డివిజన్లో నేను ఉన్నా. ఈరోజు మల్లాది విష్ణు గారు అభివృద్ధి చేశారు. ఈరోజు వద్దంటి సునీత సురేష్ గారు కూడా అభివృద్ధి చేశారు, రోడ్లు వేయించారు, బోర్లు వేయించారు, చాలా అభివృద్ధి చేశారు. రేపు ఎలక్షన్లో ఇద్దరు పోటీలు ఎవరిని వెల్లంపల్లి గారు గెలుస్తారు. మన జగనన్న ఇచ్చిన పథకాలు కానీ ఏదైనా కానీ అది మన వెల్లంపల్లి గారు, మన జగన్ గారు ఆల్రెడీ పథకాలు ఇచ్చారు, వాలంటీర్స్ పెట్టారు, వాలంటీర్స్ వ్యవస్థ. రేపు మళ్ళీ గెలిస్తే మళ్ళీ వస్తారు కదా, వాలంటీర్స్ పెడతారు కదా. సెంట్రల్ నియోజకవర్గంలో అంతకుముందు బోండమ్మ గారు, తర్వాత మల్లాది విష్ణు గారు, ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. బోండమ్మ గారు రేస్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రజాదరణ కానీ ప్రజల్లో అన్ని రకాలుగా వెళ్ళడం కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముందున్నారు. ఇక్కడ వైసీపీ పార్టీ అనేది పక్కా 20-25,000 మెజార్టీతో కొడతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే కరోనా టైంలో ఈ నాయకులు ఎవరు కూడా బయటకు రాలేదు. ఓన్లీ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థే సేవ చేసింది. అది జనాలందరికీ తెలిసేది, జనాలకు అందరికీ గుర్తుంది. ప్రజల్లో ఉన్నది ఎవరు, ఈ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసింది ఎవరు జనాలు తెలుసు. ఈరోజు వచ్చి మేము నాయకులు అంటే కుదరదు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు పశ్చిమలో అభివృద్ధి చేశాడు. ఆయన దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. ఎక్కడేసినా ఆయన విన్నే, దాంట్లో డౌటే లేదు. 25,000 మెజార్టీతో ఇక్కడ వచ్చేటప్పటికి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారు. నేనే గెలుస్తాను ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ధీమా, ఆయన చెప్పేదే మాటలు చెప్తాడు, ఆ మాటల మీద బతికేస్తాడు ఆయన. మన గెలవచ్చుగా మరి. అవన్నీ కుదరవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ 175 సీట్లని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ అన్ని రకాల ఆయన చెప్పాడంటే చేస్తాడు. ప్రతి పథకం చెప్పింది మేనిఫెస్టోలు మొత్తం అన్నీ కూడా ఆయన చెప్పింది చేశాడు కదా. ఒక్కడు కూడా మిస్ అవ్వలే కదా. చెప్పాడంటే చేస్తాడంతే.
ఈరోజు వెల్లంపల్లి శ్రీను గారు వెళ్ళి ఒకసారి వన్ టౌన్లో చూడండి, అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి నీటి సదుపాయం కానీ అన్ని రకాలుగా చేశారు. కరోనా టైంలో అంత గడ్డుకాలను కూడా ఆయన దగ్గర ఉండి ప్రజలకు సేవ చేశాడు. ఇక్కడ వచ్చేటప్పటికి టీడీపీ నాయకులు ఏమైపోయారు? ఈరోజు ఉన్నామని చెప్పారు, ఆ రోజు ఎందుకు కనబడలేదు కరోనా టైంలో? ఇక్కడ గెలిచేది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, 25,000 మెజార్టీతో వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్లో ఏంటి బోండమ్మ గారు నాదే విన్ అని చెప్పేసి హ్యాపీగా ఇంట్లో కూర్చుంటున్నాడు. చెప్పేది అదే అబ్బా, ఆయన చెప్పేదే మాటలు చెప్తాడు. బోండమ్మ గారు చెప్పేదే మాటలు చెప్తాడు. ఇంట్లో కూర్చోవడం కాదు, ఇంట్లో తడిసిపోతుంది. ఎన్ని భూ కబ్జాలు చేశారు? భూ కబ్జాలే కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు జనాలను. ఇక్కడ వచ్చేటప్పటికి రౌడీయిజం కానీ గోండాయిజం కానీ ఇవన్నీ చేశారు కాబట్టి ప్రజలు పంపిస్తారు. మళ్ళీ ఈరోజు నేను వస్తామంటే కుదరదు. ఇక్కడ గెలిచేది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు.